శివాష్టోత్తర శతనామ స్తోత్రం చాలా విశేషమైనటువంటి అష్టోత్తరం. దాన్ని స్కాంద పురాణంలో చెప్పారు. స్కాంద పురాణంలో పార్వతీదేవికి శ్రీమన్నారాయణుడు ఉపదేశం చేశాడు. పార్వతీదేవికి ఉపదేశం చేస్తూ శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పాడు. పార్వతి, ఇవి ఎంతో పరమ పవిత్రమైనటువంటి నామాలు. ఈ నామాలకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఇవి తమంత తాముగా విశేషమైనటువంటి విన్నంత మాత్రం చేత, చదివినంత మాత్రం చేత విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే, ఏదైనా చాలా తొందరగా ఒక కోరిక సిద్ధించాలనుకోండి, వాంఛితార్థప్రదాయిని, ఆ కోరిక తీరితే మీరు వృద్ధిలోకి వస్తారనుకుంటేనే అది పరమశివుడి చేతిలో ఉంటుంది ఆ న్యాయ నిర్ణయం. అందుచేత మీరు ఏదైనా చాలా తొందరగా ధర్మబద్ధమైనటువంటి కోరిక తీరకపోతే ప్రమాదం అని అనుకున్నారనుకోండి, అప్పుడు పెద్దలు చెప్తారు, ఒక్కసారి శివాష్టోత్తరం చదువుకుని బయలుదేరండి అంటారు. ఆ 108 నామాలు విన్నా, ఆ 108 నామాలు చదివినా, ఆ 108 నామాలలో రమించిన ఒక్క నామమర్థమైనా చాలు. ధవళవపుషమిండోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః శంకరః శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః శిపి విష్ణోంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః భవః సర్వస్త్రిలోకేశः శితికంఠः శివాప్రియః ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః గంగాధరో లలాటాక్ష కాళకాల కృపానిధిః భీమః పరశుహస్తాశ్చ మృగపాణిర్జటాధరః కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః సామప్రియః సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వరః సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః హవిర్యజ్ఞమయః సోమః పంచవక్త్రः సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నగః భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియః కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమథాధిపః మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థాణుర్రహిర్భూత్న్యో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్వికః శుద్ధ విగ్రహః శాశ్వతః ఖండపరశుః అజపాశ విమోచకః మృఢః పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరోహరః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షः సహస్రపాత్ అపవర్గప్రదోషంతః స్తారకః పరమేశ్వరः ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం. శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం సమాప్తం.